ఇంతకీ సంబంధం ఏదన్నా చూసావా లేదా? మంచి సంబంధం అనుకుని ముక్కు మొహం తెలియకపోయినా వాళ్ళకిచ్చి నా కూతురు గొంతు కోశాను. అదే తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేద్దామనుకుంటున్నాను. నా వ్యక్తిత్వాన్ని అనుమానించి అవమానించాక ఇక అతనికి నాకు సంబంధం ఏంటి? అలా అంటే ఎలా సావిత్రి? భర్త కదా. ఏంటి భర్త? అలాంటి భర్త నాకు అవసరం లేదు. జానకి, జానకి, వస్తున్నానండి. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏరా అలా ఉన్నావు? అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారిందమ్మా. మీ మాటలు విని ఆ సంబంధం ఈ సంబంధం ఎందుకని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోమని అక్కయ్య దగ్గరకు వెళ్ళాను. దానికి కూడా సావిత్రంటే బాగా ఇష్టం కదరా? ఏమంది? ఇష్టమే, కానీ ఇంటి కోడల్ని చేసుకునేంత ఇష్టం మాత్రం లేదు. అదేంటండి? మా అక్క కూడా అందరిలాగే మాట్లాడింది. ఒక రకంగా నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడింది. తక్కువ చేసి మాట్లాడిందా? ఏ, నా మనవరాల్లో అంత తక్కువతనం ఏం చూసిందంట? అదే కోడల్ని నా కొడుక్కివరా అంటూ నీ చుట్టూ తిరిగిన రోజుల్ని మర్చిపోయిందట్టనా? ఇప్పుడు కూడా వద్దనలేదమ్మా. కొత్తగా ఒక ప్రశ్న అడిగింది. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న నీ కూతురు రేపు నా కొడుకును కూడా వదిలేదన్న నమ్మకం ఏంది అని జనం మీద పెట్టడిగింది. ఎరా, దాని కళ్ళకి నా మనవరాలు తిరుగుబోతులా కనిపిస్తుందంట. ఏమనుకు నా కూత కూసిందిరా అది? రక్త సంబంధం కదా అని వెళితే తన రక్తాన్నే తను అనుమానించి అవమానించిందమ్మా. బుద్ధి తక్కువై వెళ్ళాననిపించింది. పండక్కో పబ్బానికో అమ్మ అంటూ వస్తుందిగా, రానివ్వు, దాని సంగతి చెప్తాను. ఏ, నా మనవరాలకి దాని కొడుకునివ్వకపోతే మరో సంబంధం దొరకదంటున్నా? దాని తల తిరిగేటట్టు మంచి సంబంధం చూడు. ఎన్ని చూసి ప్రయోజనమే ఉంది? మన బంగారం మంచిదైతేగా. అది చేసిన పనులకి తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ఇప్పుడు అదేం చేసిందిరా? ఇంకేం చెయ్యాలి? ఆ డాక్టర్ని ప్రేమించినప్పుడు ప్రేమించా నాన్న అనుంటే ఈ పెళ్లి చేసుండేవాణ్ణి కాదుగా. నోరు మెదపకుండా పెళ్లి చేసుకుని అక్కడన్నా బుద్ధిగా ఉందా అంటే దాన్ని ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుని చివరికి దాని జీవితం నాశనం చేసుకుంది. ఇదంతా దానివల్ల కాదా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేనో మాట చెప్తాను, వింటారా? వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచించడం ఎందుకో? మనమ్మాయి కష్టాల్లో ఉందని అంత బాధ్యతగా దగ్గరుండి చూసుకుంటూ తల్లిదండ్రులుగా మన బాధ్యతను కూడా గుర్తు చేసి వెళ్లాడే ఆ డాక్టర్. ఆ అబ్బాయికే సావిత్రినిచ్చి చేద్దామండి. ఎప్పుడో ప్రేమించినందుకో కన్నబిడ్డను మనం వదిలేసొచ్చినా దానికి తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నాడంటే అంతకంటే మంచి కుర్రాడు ఎవరు దొరుకుతారండి? నిజమేరా, ఏ సంబంధం లేకపోయినా సావిత్రి గురించి అంత తాపత్రయపడుతున్నాడు. అది సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అమ్మాయి చెప్పినట్టు ఆ అబ్బాయికే ఇచ్చి చేద్దాంరా. ఏందమ్మా మీ పిచ్చి? ఏదో మనసు చావుక అక్క కొడుకు సంబంధం మాట్లాడాను కానీ నీ మనవరాలు చేసుకోవడానికి ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోదండి? ఒప్పుకునేదే అయితే ఆ రోజు నా మాట విని నాతో వచ్చేదిగా. నన్ను కూడా కాదని ఆ జైల్లో ఉన్నవాడి కోసం ఊరు మీద పడి తిరుగుతోంది. అప్పుడు దాని పరిస్థితి అది. మళ్ళీ ఒకసారి చెప్పి చూద్దాం.
అది వినదు. ప్రయత్నించకుండా మనమే నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ఏం ప్రయత్నించాలి? ఇప్పుడు నేను వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోమా అని బ్రతిమలాడాలా? మీరొద్దండి, నేను వెళ్ళి అడుగుతాను, నేను ఒప్పిస్తాను. అది వినదు. దాని గురించి ఆలోచించి అవమానపడింది చాలు. వదిలేయ్. తాను ఒప్పిస్తానంటుంటే నీకేంట్రా బాధ? నీ కోపాన్ని రోషాన్ని నువ్వేం తగ్గించుకోవద్దు. ఎలాగూ ఒకప్పుడు ప్రేమించిన కుర్రాడేగా, ఏమో మనసు మార్చుకుని సరేననొచ్చు. అలాంటి ఉద్దేశమే దానికుంటే ఆ డాక్టర్ ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఏముంది? సరే, నా ప్రయత్నం నేను చేస్తానంటున్నానుగా, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇవ్వరా? తల్లిగా దాని బాధది పడి కూతురికి సర్ది చెప్పుకుంటుంది. ఏ రోజు నా మాట విన్నారు కాబట్టి ఈ రోజు వింటానికి. సరే, వెళ్ళమను. వెళ్ళి దాన్ని పెళ్లి కొప్పించి తిరిగి రమ్మను. ఇక్కడ మాట్లాడటం కాదు, అక్కడ ఒప్పించమను. ఒట్టి చేతులతో వస్తే మాత్రం ఊరుకోను. ఓబ్లేసు, ఒరే ఓబ్లేసు. ఎవరది? ఇల్లు ఇచ్చినోడు కూడా తెలియటం లేదా? నువ్వంటన్నా రా కూసు. మర్యాదలు చాలు గాని ముందు నీ మొగుడు లేపు. ఏమయ్యా? ఇదిగో 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 నిన్నే. ఇల్లుగల ఆయన వచ్చాడు లే అయ్యా. గోలని పెళ్ళాలని కాదు, నాది. ఈ గొంతేడా ఎన్నట్టుంది? ఉంటుంది ఉంటుంది. తెల్లారి సరకల్లా అడ్వాన్స్ చేతులు పెడుతున్నావు. ఏది అట్ట చెప్పానా? సరే ఎత్తలేపో. ఎప్పుడో ఇయటం కాదు, నా డబ్బులు నాకు అలా కావాలా, లేదంటే ఇల్లు ఖాళీ చేసాయి. ఇదో రాజుగారి కోట మరి. నా ఇల్లు నాకు కోటేరా. డబ్బులు ఇస్తావా ఖాళీ చేస్తావా? ఒకటే మాట చెప్పు. ఇదిగో చూడు, ఈ ఓబులేస్ని ఇన్సల్టింగ్ చేసేస్తున్నావు. నీకు అడ్వాన్సే కాదు, ఓ సంవత్సరం అద్దె కూడా నీ మొహాన్ని పారేస్తా. తర్వాత రాపో. సచ్చినోడా, నీ దినం చెయ్య. పని పాట లేకుండా తాగి దొల్లాడుతా ఉంటే డబ్బులేడి నుంచి వస్తాయ్యా? ఏట్రే మొగుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నీ అవ్వ కూతుకి మీద కాలి తొక్కుతున్నాయ్యాలా? ఏటనుకున్నావన్నానంటే నా కాడ ఒక బ్యాంకే ఉంది, చంద్ర ఏటీఎం అని. ఈ మధ్య ఒక కార్డు దొరికింది, గీకినంత గీకోవచ్చు. ఏలపా, మళ్ళీ వచ్చి నీ అడ్వాన్స్ పట్టుకుపో. ఈ రోజు ఇవ్వకపోతే అప్పుడు చెప్తా. ఏయ్, నువ్వేట్రా నాకు చెప్పేది? ఏయ్, పోనేదే. నమస్తే సార్. హే హాయ్ మ్యాన్, కమ్ ఆన్. ఉపగేస్తావా? లేదు సార్, డ్యూటీకి వెళ్ళాలి. ఓ, డ్యూటీ లేదంటే ఓకే అన్నమాట. ఇంకేంటి, ఏమన్నాడు సత్య? అనడానికి ఏముంటుంది సార్, ఎవరితోనూ మాట్లాడ్డు, తనదో లోకం అన్నట్టు ఉంటాడు. పాపం బాగా డల్ అయిపోయాడు సార్. చూస్తే జాలేస్తుందా? అవును సార్. అప్పుడు ఒక పని చేయి, అలా ఆలోచిస్తూ డల్ అయిపోయి సత్య చేసేది ఏముంది? నీ బోటి వాళ్ళని బాధ పెట్టడం తప్ప. మెయిన్ మ్యాటర్ మాట్లాడేటప్పుడు వీడొకడు.
ఏం చెప్తున్నాను? జైలునే వేసేయకూడదు. ఏంటి సార్ మీరు? ఎలాగో ఆ దిగులతో చనిపోతాడుగా, అదేదో ముందే చంపేస్తే మెర్సీ కిల్లింగ్ అవుతుంది. నీ అమౌంట్ నీకు ఇస్తానులే, చంపే. జైల్లో మర్డరా? పెద్ద కేసు అవుతుంది సార్. అలాంటి పనులు నా వల్ల కాదు సార్. అయినా అతని వల్ల మీకు ఇబ్బంది ఏముంది సార్? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాడు. మీకు సావిత్రికి మధ్య తనే రూట్ క్లియర్ చేశాడు. 14 సంవత్సరాల వరకు జైల్లోనే ఉంటాడు. నా ఫోన్ తీరేంతబ్బా, 7 దెబ్బకి మందు దిగిపోయింది. పోయి మందు ఆలోచన తెచ్చుకోవాలి. ఏ విధంగా చూసినా అతని వల్ల మీకే నష్టం లేదు సార్. అలా అంటావా? ఓకే, నువ్వు చెప్పిన లాజిక్ నచ్చింది. అలాగే వదిలేద్దాం. ఇంకేంటి, పేమెంట్ కోసమా? అబే కనిపించిపోదామని వచ్చాను సార్. మొహమాట పడుకో. ఎంత కావాలి? అడిగేదేముంది సార్. ఓకే ఓకే, నాకు నచ్చిన అమౌంట్ నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఇదిగో జానకి, దానికి ఇష్టమని పిండి వంటలు చేసి పెట్టాను. జాగ్రత్తగా తీసుకెళ్లి దానికి ఇవ్వు. అలాగే అత్తయ్య. ఇదిగో, దానదృష్టమో మా అనదృష్టమో వాణ్ణి పంపించడానికి ఒప్పుకున్నాడు. ఎలాగైనా సరే ఆ డాక్టర్తో పెళ్లికి సావిత్రి ఒప్పుకునేలా చెయ్యి. చెప్పే విధంగా చెప్తే అదే అర్థం చేసుకుంటుంది. చేతులారా జీవితం నాశనం చేసుకోవాలని అది మాత్రం అనుకుంటుందా? ఏమోనమ్మా, నువ్వు ఆ చల్లటి కబురు చెప్పే వరకు నా మనసు కుదుటి పడదు. నువ్వు రావడం ఆలస్యమైనా వాణ్ణస నేను పడలేను. అందుకే త్వరగా సావిత్రి మనసు మార్చి శుభవార్తతో తిరిగిరా. అలాగే అత్తయ్య. దాన్ని అడిగానని చెప్పు. అలాగే. ఇక నేను బయలుదేరతాను. జాగ్రత్తమ్మా. రే, జానకి బయలుదేరుతోంది చూడు. చూసేదేముంది, వెళ్ళి కూతురు తన మాట వింటుందో లేదో తేల్చుకురమ్మను. వెళుతుంది ఆ పని మీదేగా, అలాగే తేల్చుకుని వస్తుంది గాని వెళ్ళి బస్ ఎక్కించిరా. దగ్గరుండి సాగనప్పి రావడానికి అదేం పుట్టింటికి పోవడం లేదు. నా నమ్మకం మీద గెలవడానికి వెళ్తుంది. వెళ్ళనివ్వు. పర్వాలేదులే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య, వెళ్ళొస్తానండి. నేను ఫోన్ చేస్తే తీడా, చెరుగ్గేళ్ళ ఉన్నాడు కదా. చెరుకు రసం పిండి అంటే పిండుకుందాం అనుకుంటే
నా దగ్గర ఏసలు ఎత్తాడా? అసలు ఓనర్ గడేమో డబ్బు లేకపోతే సామాన్లు బయట ఎత్తా అంటున్నాడు. ఈడిస్తాడు కదా అని ఆడి దగ్గర బిల్డప్ ఇచ్చేసాను. ఈడబ్బా ఆడే దేవుడా, ఆడిచ్చేదేంది? ఊరి మీద బతికే ఉందన్న విషయం ఆడికి చెప్పి బెదిరించే కంటే సావిత్రికే చెప్పి డబ్బు అడిగితే అడిగినంత ఎత్తది కదా. రోబులేసా, మందు బాగా పనిచేస్తుందిరా రే. పోనేది ఆపేసిందేంటి? దేవుడు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు ఈ మాసాలు కూడా ఫోన్ తీదేంటి? ఆడు తీయకపోతే తీయకపోయాడు, నువ్వైనా తీతలే. నీకేమైంది తల్లే? అయినా వదులుతానా? హలో, ఎవరు? దండాలమ్మా, ఓబులేసిని. అర్థం కాల? అదేనమ్మా, శవాలోని. నువ్వా? ఎందుకులా వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నా? పనుంటేనే కత్తల్లా ఫోన్లు చేసేదే. నాతో నీకేంటి పని? ఫోన్ పెట్టే. తల్లే 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 తల్లే, ఒక్క నిమిషం నా మాట ఇంతలే. తమరికి చాలా ఉపయోగపడే విషయం ఒకటే నా దగ్గరుంది. ఆ విషయం తమరికి చెబుదామనే ఫోన్ చేశా. సరే, నా సాపి చెప్పు. అమ్మమ్మమ్మమ్మమ్మ, అట్టట్టా చెబుతారమ్మా. అవసరాలకి శవాలనే అమ్ముకునేటోండి. చాలా కట్టాల్లో ఉన్నానమ్మా. ఓ 10 ఏళ్ళు నాకు ఇచ్చేయండి, చెప్పేత. విషయం ఏంటో తెలియకుండా నిన్ను నమ్మి నీకు 10,000 ఇస్తానని ఎలా అనుకున్నావు? ముందు విషయం చెప్పు. అది ఫోన్లో చెప్పేది కాదు తల్లే, నేరుగా చెప్పాలే. ఓ 10 ఏళ్ళు అట్టుకొని వచ్చేసే చెప్పేత. నిన్ను నమ్మేదెలా? నమ్మాలి. నమ్మకపోతే నట్టం నీకే. నేను చెప్పేది ఇంటే నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరిగిపోతాయి.
అందుకు నేను గ్యారంటీ. నీ మంచి కోరి చెప్పా. ఓ 10 ఏళ్ళు అట్టుకొని అర్జెంటుగా అల్యూమినియం బ్యాటరీ కాడికి వచ్చాయి. ఈ విషయం చెప్పేత. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఎవరికి చెప్పకపోతే తమరికి లాభం, చెబితే ఆ సావిత్రమ్మకి లాభం. అందుకే ఆ అమ్మకి చేశా.